ఒక చిన్న, సున్నితైన పట్టణంలో వినాయక అనే ఒంటరి బాలుడు ఉండేవాడు. అతను రోజంతా తన విండో ద్వారా ప్రపంచాన్ని చూసి, సాహసగాథలు మరియు సత్యమైన స్నేహితుడు కోసం కలలు కనేవాడు. ఒక వర్షాకాల మధ్యాహ్నం, బహుశా ఓ మృదువైన మ్యావ్ శబ్దం బయట నుండి వినిపించింది. ఆసక్తితో వినాయకుడు తలుపు వైపు పరుగెత్తి, పడిపైన తడి అయ్యి ఉన్న పిల్లిని చూశాడు. ఏ అనుమానం లేకుండా వినాయకుడు ఆ పిల్లిని ఎత్తి, తడిని ఆరబెట్టడానికి టవల్లో మడిచాడు. ఆ పిల్లికి మైల అనే పేరు పెట్టాడు. ఆ రోజు నుండి వినాయకుడు మరియు మైల వేరు కాకుండా ఉండిపోయారు. పట్టణాన్ని అన్వేషిస్తూ, రహస్యాలను పంచుకుంటూ, ప్రతిరోజులో అద్భుతాన్ని కనుగొంటూ. ఒక పొడవైన వర్షాకాల రాత్రి, బలమైన అర్ధరాత్రి గర్జన మైలును భయపెట్టింది. వినాయకుడు గంటల తరబడి తన హృదయంతో పాటు వర్షంలో పిల్లిని వెతికాడు. ఉదయం మొదలైన వెంటనే వినాయకుడు పరిచయమైన మ్యావ్ వినిపించింది. అక్కడ ఓ బెంచ్ కింద మైలు ఉండి, చల్లగా కాని సురక్షితంగా ఉన్నది. ఆ రోజు నుండి వినాయకుడు తెలుసుకున్నాడు, అతను ఎప్పుడూ ఒంటరిగా లేడు. మైలుతో కలిసి ప్రతిరోజు సాహసం,